వెళ్ళిపోయారు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకసారి దేవయాని యయాతితో కలిసి అశోకవనానికి వెళ్ళింది. అక్కడ దేవతామూర్తుల వంటి అందమైన 3 కుమారులు ఆడుకోవడం చూసింది. ఆమె ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఆమె, ఆర్యపుత్ర, ఈ సుందరులైన బాలురు ఎవరి బిడ్డలు అని అడిగింది. వీరి సౌందర్యము మీ సౌందర్యంలాగే ఉంది అని వారిని పిలిచి, మీ పేరు ఏంటి, మీ వంశం వారు, మీ తల్లిదండ్రులు ఎవరు, నిజం చెప్పండి అని అడిగింది. వారు వేలెత్తి రాజును చూపుతూ, శర్మిష్ఠ మా తల్లి అంటూనే రాజు దగ్గరికి చనువుగా పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి దేవయాని పక్కనే ఉండడంతో రాజు వారిని చేరదీయలేదు, ఎత్తుకోలేదు. వారు నిరాశతో ఏడుస్తూ శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళిపోయారు. రాజు